హలో అండి. ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక బర్డ్ ఎఫెక్ట్ చేద్దాం. అంటే బర్డ్ ఎగిరినట్ల చేయాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇది ఫోటోషాప్ 7.0 అండి, ఓల్డ్ వెర్షన్. కొత్త వెర్షన్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. చూడండి ఎలా చేయాలి. ఫస్ట్ చేయాలంటే ఫైల్కి వెళ్తాము, న్యూకి వెళ్తాము. అంటే కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి కదా, ఇక్కడ న్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నేమ్ ఏ పేరు కన్నా పేరు రాసుకోవచ్చు. ఏదైనా పేరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీసెట్ సైజ్ ఉంది కదండి, మీరు నచ్చిన సైజ్ పెట్టుకున్నాను. 640 480 పెడుతుంది. ఇక్కడ రెజల్యూషన్ వచ్చి 300 పెడుతుంది. మోడ్ ఆర్జీబీ కలర్, ఇది వైట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం బర్డ్ కావాలనుకుంటే ఒక షేప్స్లోకి వెళ్ళాలనుకోండి. ఇది షేప్స్, దీన్ని రైట్ బటన్ క్లిక్ చేసి కొంచెం కస్టమ్ షేప్ టూల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా షేప్ దగ్గర అలా వస్తుంది షేప్ అని చెప్పి పక్కనే ఇలా డాట్ ఉంటుంది. డాట్ మీద క్లిక్ చేసి ఏదో బర్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ ఎంటీ డాక్యుమెంట్ మీద నొక్కి పెట్టి లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి. మీకు ఎంత సైజ్ ఓకే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్+ ఎంటర్ కొట్టాలండి. కంట్రోల్+ ఎంటర్ అంటే ఆ షేప్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన దీనికి కలర్ అప్లై చేయాలండి. కలర్ అప్లై చేసే ముందు ఒక కొత్త లేయర్ తీసుకోవాలి. న్యూ లేయర్ చూడండి, ఇది లేయర్ బాక్స్ ఉంది కదా, దీన్ని F7 అంటారండి. లేయర్ విండో రావాలంటే F7 షార్ట్ కట్, లేదంటే విండోకి వెళ్ళినా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి లేయర్ క్లిక్ చేసిన వచ్చేస్తుంది. లేయర్ క్లిక్ చేసి వస్తుంది, F7 కొట్టడం వచ్చేస్తుంది. F7 కొడితే లేయర్ క్లోజ్ అయిపోతుంది. F7 కొడుతుంది, లేయర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొత్త లేయర్ కావాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ లేయర్ అని ఉండొచ్చు. ఎక్కడ ఉందండి? లేయర్ విండోలో ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ లేయర్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, న్యూ లేయర్ వచ్చింది. ఇప్పుడు దీనికి కలర్ అప్లై చేయాలి. ఏ కలర్ ఇద్దామో ఆ కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. కలర్ మార్చుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మీద డబుల్ క్లిక్ చేయండి. మీకు ఏ కలర్ అయితే కలర్, బర్డ్ ఏ కలర్ ఉంటుందో కలర్ వచ్చింది కదండి. ఈ కలర్ దీనికి అప్లై చేయాలంటే ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ కదండి. బ్యాక్గ్రౌండ్ కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనండి. కంట్రోల్+ బ్యాక్ స్పేస్ ఏం ప్రెస్ చేయాలండి? షార్ట్ కట్ కంట్రోల్+ బ్యాక్ స్పేస్. అప్లై అయిందండి కలర్. ఇప్పుడు ఏం చేయాలి? సెలక్షన్ ఇలా ఉంది అండి, సెలక్షన్ పోలేదు. కావాలంటే కంట్రోల్+D కొట్టాలండి. కంట్రోల్+D అంటే D సెలెక్ట్ అవుతుందండి. సెలక్షన్ పోయింది కదా. కూర్చోండి, దీనికి లేయర్ వై కాపీ, దీన్ని కాపీ చేద్దామండి. కాపీ చేయాలంటే కంట్రోల్+J అనండి. కంట్రోల్ పట్టుకొని J ప్రెస్ చేయండి. లేయర్ 1 కాపీ వచ్చిందా. ఇప్పుడు ఏం చేయాలండి? లేయర్ 1 కాపీ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, లేయర్ 1 ఉంది, లేయర్ 1 కాపీ ఉంది. లేయర్ 1 ఆఫ్ చేయండి ఒకసారి, ఇచ్చేసి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే పెన్ టూల్ తీసుకోండి. దీన్ని రైట్ బటన్ ఇచ్చేసి పెన్ టూల్ తీసుకోండి. ఈ వింగ్స్ సెలెక్ట్ చేయండి. వింగ్స్ ని జాగ్రత్త సెలెక్ట్ చేయండి. వస్తుందిగా. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కంట్రోల్+ ఎంటర్ కొట్టండి. ఆ పార్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ వింగ్స్ ని కట్ చేయాలండి. కంట్రోల్+X కొట్టండి. తర్వాత కంట్రోల్+V అనండి, పేస్ట్ అవుతుంది. వచ్చిందా. ఇప్పుడు ఈ వింగ్స్ ని సెలెక్ట్ చేయాలంటే మూవ్ టూల్ తీసుకొని ఈ వింగ్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్+T అనండి. అంటే కంట్రోల్+T ప్రెస్ చేయగానే ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అంటారండి. ఆ వింగ్స్ అలా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద రైట్ బటన్ క్లిక్ చేయండి. ఫ్లిప్ హారిజాంటల్ అనండి. అగైన్ దాని మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఫ్లిప్ వెర్టికల్ అనండి క్లిక్ చేయండి. వచ్చింది కదా. ఈ వింగ్స్ ని ఈ బాడీకి సెట్ చేయండి. నెమ్మదిగా మౌస్ తోని ఇక్కడ దీన్ని హోల్డ్ చేసి ఇలా మూవ్ చేయండి. మీకు ఏ పార్ట్ ఎక్కడ వరకు అలా సరిపడగా దానికి బాడీ సరిపోయిన తర్వాత విడిచిపెట్టి. ఇప్పుడు ఏం చేయాలండి? కంట్రోల్ టీకి కొట్టి సెలెక్ట్ చేస్తాం కదా, అందుకే చూడండి సెలెక్షన్ కనిపిస్తుంది. అది పోవాలంటే ఎంటర్ కొట్టండి. పోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వింగ్స్ వేరే పెట్టాం, బాడీ వేరే ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇది వింగ్స్ యొక్క లేయర్ చూసారా, ఇది బాడీ యొక్క లేయర్, ఇది వింగ్స్ లేయర్. చూడండి, రెండు సెపరేట్ ఉన్నాయండి. చూడండి, ఇది కొడితే బాడీ పోతుంది, క్లిక్ చేసి వచ్చేస్తుంది. ఇది కొడితే వింగ్స్ పోతున్నాయి, మళ్ళీ క్లిక్ చేస్తే వస్తుంది. అంటే రెండు లేయర్లు కూడా సెపరేట్ ఉన్నాయి. అండ్ వింగ్స్ వేరేగా ఉన్నాయి, బాడీ వేరేగా ఉన్నాయి. రెండు కూడా ఒకే లేయర్ కింద ఉండాలండి. లేయర్ కింద ఉండాలంటే ఏం చేయాలండి? మెర్జ్ చేయాలండి. మెర్జ్ అంటే కంట్రోల్+E కొట్టాలండి. ఏం కొట్టాలండి? కంట్రోల్ ప్రెస్ చేసుకొని E ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, రెండు ఒకటి అయిపోయి చూడండి, ఇలా క్లిక్ చేయండి. చూడండి, మొత్తం అంతా ఒకటే పార్ట్ కింద అయిపోయింది.
ఇప్పుడు చూడండి దీనికి ఏం చేయాలి, యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ ఇవ్వాలంటే టూల్ ప్యాలెట్ లో చూడండి లాస్ట్ ఉంది చూడండి, దీనికంటారు జంప్ టు ఇమేజ్ రెడీ. షార్ట్ కట్ అయితే Ctrl+Shift+M అండి, Ctrl+Shift+M కొట్టాలి. చూడండి లేదంటే ఇక్కడ లాస్ట్ కి వచ్చి దీన్ని క్లిక్ చేస్తే చూడండి అదే జంప్ టు ఇమేజ్ రెడీ. ఆ ఇమేజ్ రెడీలోకి వెళ్ళిపోతుంది చూడండి. 1 minute టైం పడుతుంది చూడండి, మూవ్ అవుతుంది. ప్రాసెస్ అవుతుంది. ఓపెన్ అవుతుంది కదా, ఏడో ఇమేజ్ రెడీకి వెళ్తాం. ఇప్పుడు వచ్చింది కదా చూడండి, ఇలా వస్తుంది. ఇదేంటండి, జంప్ ఇమేజ్ రెడీ క్లిక్ చేస్తాం కదా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యానిమేషన్ విండో ఉంటుందండి, ఇక్కడ లేయర్ విండో ఉంటుంది. ఒక యానిమేషన్ విండో కనిపించలేదు అనుకోండి, విండోకి వెళ్ళి చూడండి యానిమేషన్ విండో మీద క్లిక్ చేయాలి. ఒక యానిమేషన్ విండో ఆల్రెడీ ఉంది కాబట్టి మరి అవసరం లేదు. ఒక లేకపోతే యానిమేషన్ విండో లేకపోతే ఏం చేయాలండి, విండో మీద క్లిక్ చేసి యానిమేషన్ విండో మీద క్లిక్ చేసి ఈ విండో వచ్చేస్తుంది. ఇది లేయర్ కావాలంటే F7 కొట్టాలి, లేదంటే విండోకి వెళ్ళి లేయర్ మీద కొట్టిన వస్తుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలండి, యానిమేషన్ విండోలో చూడండి ఇక్కడ డూప్లికేట్ కాలమ్ ఫ్రేమ్ ని క్లిక్ చేయండి. ఏంటంటే డూప్లికేట్ కాలమ్ ఫ్రేమ్ ని క్లిక్ చేయండి. వచ్చింది కదా, ఇక్కడ లేయర్ 1 ఇందాక ముందు మనం ఆఫ్ చేస్తాం కదండి, ఇక్కడ ఆన్ చేయండి. ఆన్ చేసి లేయర్ 1 కాపీని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీనికి టైం సెట్ చేయండి, ఎంత ఫాస్ట్ గా ఎగరాలి, రెక్కలు మూవ్ చేయాలనేది 0.1 సెకండ్. ఇది కూడా 0.1. ఎంత తక్కువ టైం పెడితే అంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అంటే ఓన్లీ వింగ్స్ మాత్రమే మూవ్ అవుతాయి. ఓకేనా, ఒక బర్డ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవుతుంది. ఓన్లీ ఒకే ప్లేస్ లో ఉంటూ బర్డ్ వింగ్స్ కలపడం అంటే చూడండి. అయిపోయింది, ఏం చేయాలండి, ఇక్కడ 0.1 సెకండ్ పెట్టాను, ఇక్కడ 0.1 సెకండ్ పెట్టాను. రన్ చేయండి, ఇది వదిరాను. షార్ట్ కట్ అయితే F5 అండి, ఇలా క్లిక్ చేయండి. రన్ అదే, ఆఫ్ కూడా అదే. చూడండి బర్డ్ మూవ్ అవుతుందా లేదండి, బర్డ్ వింగ్స్ అనేది మూవ్ చేస్తుంది. బర్డ్ యాజ్ అక్కడే ఉంది, మూవ్ అవ్వట్లేదు, కానీ వింగ్స్ మూవ్ అవుతున్నాయి. ఓకే, ఇది బర్డ్ కాన్సెప్ట్, బర్డ్ ఎఫెక్ట్ లో ఫస్ట్ పార్ట్ ఉంది. నెక్స్ట్ పార్ట్ లో ఏం చెప్తామండి, బర్డ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలని నెక్స్ట్ వీడియో చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నెక్స్ట్ లైక్ కూడా కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.